ఎన్ని వచ్చినా కూడా అలా నమ్ముకుని నా ఫ్యామిలీని నమ్ముకుని అక్కడే ఉన్నాం. ప్రవాహంలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్న, ఇట్స్ నాట్ ఈజీ టు బి ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ టు బి ఎ మెగా ఫ్యాన్. ఎందుకంటే మనల్ని పొగిడే వాళ్ళ కన్నా కూడా ఈడెప్పుడు పడిపోతాడా, ఈయనెప్పుడు మాటలన్నీ అని ఈయన్ని తూట్లు పొడిచేద్దామా అని వెయిట్ చేసే వల్చర్స్ ఎక్కువ అన్న బయట మనకి. వాళ్ళందరిని చెప్పుతో కొట్టినట్టు ఇచ్చాడు ఈరోజు సమాధానం. ఎన్ని చేశారు అసలు. నీ అమ్మ, ఓడిపోవడం మ్యాటర్ కాదన్న. చిరంజీవి గారు చూసిన సక్సెస్ ఎవడో చూడలే. ఈ రోజు ఈ మాటలన్న వాళ్ళు అందరూ పదవి ఉంటేనే వాళ్ళకి అందం, పదవి లేకపోతే వాళ్ళకి ఏమీ లేదు. చిరంజీవి గారికి పదవి రాకపోయినా కూడా ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి పోతే ఆయన రారాజు, కూర్చుని ఏళ్తాడు. ఇంద్రసేనారెడ్డిలా కూర్చుని ఏళ్తాడు ఇండస్ట్రీని. అదే ఆయన స్టేచరు. ఏ గవర్నమెంట్ ఉండని, యూపీఏ గవర్నమెంట్ ఉండని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉండని, ఒకడు పిలిచి పద్మభూషణ్ అంటాడు, ఇంకోటి పిలిచి పద్మవిభూషణ్ అంటాడు. అది చిరంజీవి గారి రేంజ్. మీరు ఈ మీడియా ప్రాపగాండాలో లేదంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఓడించడాలో మీరు చిరంజీవి గారు రాజకీయాల్లో ఓడించవచ్చు అంతే. కానీ జనాల్లో హృదయాల్లో ఏదైతే చిరంజీవి అనే పేరుందో దాన్ని ఎప్పటికీ ఎవడో చెరపలేడు. ఎందుకంటే మీరందరూ చేయలేదు, మీరందరూ చిరంజీవి గారిని మెగాస్టార్ చేయలేదు. మట్టిలోంచి పుట్టిన హీరో, సామాన్యుల్లోంచి వచ్చిన హీరో చిరంజీవి గారు. వాళ్ళు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారిని. మనం బిగినింగ్ నుంచి నన్ను ఎప్పటికైనా మనకు జరిగిన అవమానానికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తాడు అని. అందరూ ప్రజారాజ్యం అవగానే వెళ్ళిపోయారన్నా. ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ పరకాల ప్రభాకర్ గురించి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే రక్తం పంచి పుట్టిన తమ్ముడు. మనకే ఎలా ఉంటే కళ్యాణ్కి ఎలా ఉంటది?